మీ సంపత్ కుమార్ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తెలంగాణ తొలి శాసన మండలి చైర్మన్గా పనిచేసిన మాజీ చైర్మన్ స్వామి గౌడ్ గారు ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకునిగా కొనసాగుతున్నారు. వారితోటి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్కారం అన్న, భారత్ రాష్ట్ర సమితి పార్టీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ విస్తరణ ఎలా ఉంది? పార్టీని అనౌన్స్ చేసిన అతి కొద్ది కాలంలోనే కొద్దిగా 2-3 రాష్ట్రాలలో విస్తరించినట్లుగా తెలుస్తున్నది. ఏ రాష్ట్రాలలో విస్తరించిందో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళి మాట్లాడవచ్చు? ముందుగా పాపులర్ టీవీ ప్రేక్షకులకు, మీ సిబ్బందికి, ఛానల్ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు మనం బాగా గమనించవలసినటువంటి అంశం, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకే మూసల పోసినటువంటి ఆలోచన విధానంతో కొనసాగుతున్నాయి. ఓకే, మనం ఎంతసేపటికి గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తీసుకోండి, ఈనాడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని తీసుకోండి, వీళ్ళందరూ కూడా ఎంతసేపటికి నిరుద్యోగ సమస్య పైన కానీ, రైతుల నీటి సమస్య పైన కానీ, ఈ భారతదేశం ప్రధానంగా రైతు వ్యవసాయ దేశం అయినప్పుడు వారికి ఏ విధంగా నదులు అనుసంధానం చేసి నీరుని ఇవ్వగలము, కరెంట్ ఇవ్వగలమనే ఆలోచన ఏమాత్రం కూడా జాతీయ పార్టీలు దృష్టి పెట్టడం లేదనేది మా ప్రధానమైనటువంటి ఆలోచన. ఓకే, జాతీయ పార్టీలు అనేటివి ఎప్పుడు కూడా దేశాన్ని కలిపి ఉంచడానికి చేసే ప్రయత్నం జరగాలి, కానీ రాష్ట్రాలను ఆర్థిక సమస్యల మీద విడదీయటానికి ప్రయత్నం జరగకూడదు. మేధావి వర్గం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పరిస్థితులను ఈరోజు ఎదుర్కొంటా ఉంది. పంజాబ్ రాష్ట్రంలో విపరీతమైనటువంటి నీటి ఆధార వ్యవసాయం ఉన్నప్పటికీ కూడా దానికి సరైనటువంటి పంట ధరలు దక్కడం లేదు. ఒక ప్రాంతంలో పంటలు లేకపోతే ఏ రాష్ట్రాల్లో పంటలు ఉన్నాయో ఆ రాష్ట్రం నుంచి అక్కడ సప్లై జరగటం లేదు. ఒక్కొక్క రాష్ట్ర పరిస్థితి ఒక్కొక్క తీరు. నిరుద్యోగ సమస్య రోజు రోజు మీకు ఆశ్చర్యమవుతుంది. ఈరోజు భారతదేశంలో అనేక విదేశీ యూనివర్సిటీలు కూడా వాటి యొక్క క్యాంపు కార్యాలయాలు ఓపెన్ చేశాయి. విదేశాలకు వెళ్ళడానికి విద్యార్థులు, ఇక్కడ చదువుకోవడానికి విద్యార్థులు అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటే, భారతదేశంలో ఈరోజు కూడా పరిపాలన దక్షులు ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు ప్రపంచ స్థాయికి తగ్గ యూనివర్సిటీస్ భారత్లో రావడం లేదు? ఎందుకు భారత్లో ఉన్నటువంటి యూత్ అంతా కూడా పక్క దేశాల వైపు చూస్తోంది? ఆ బాధ్యత స్వాతంత్రం వచ్చిన నాడు ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఈరోజు కూడా అదే పరిస్థితుల్లో కొనసాగుతున్నాం మనం. వీటన్నిటిని ఒకసారి బేరీ చేసుకుంటే విదేశాంగ విధానము, ఒక రక్షణ శాఖ విధానంలో మాత్రం నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా మనం ఒప్పుకోవచ్చు. అయితే అదొక్కటే సరిపోదు. భారతదేశ రక్షణ ఎంత ముఖ్యమో భారతదేశ డెవలప్మెంట్ కూడా అంతే ముఖ్యం. పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు మనం అందరం ఆలోచించాం, తప్పు చేశాడని. రైట్, ఓకే, మీరు మంచి పని చేశారు. మంచి పని చేసినప్పుడు అది ఎవరికి ఉపయోగపడింది, ఏ యువత డెవలప్ అయింది, ఇవి కూడా మనం ఆలోచన చేయాలి. రైతులకు నదులు అనుసంధానం చేస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక్కడుగు కూడా ఈరోజు దాని మీద ముందుకేయకపోవడం వలన ఒక రాష్ట్రమేమో నీటితో కటకటలాడుతుంది, ఒక రాష్ట్రమేమో నీటితో కలకలలాడుతుంది. ఆ విధంగా కాకుండా దేశాన్ని సమగ్రంగా ఉంచే ఆలోచన జరగాలి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మీరు ఒకే విధానాన్ని పాటించవలసిన అవసరం ఉంది. అందువల్ల ఎలక్ట్రిసిటీ నిజంగా మనం తయారు చేసే కెపాసిటీ భారతదేశానికి ఉందా లేదా? ఒకవేళ ఉంటే మనం ఆ పని ఎందుకు చేయడం లేదు? ఎందుకు కరెంటు సమస్యలు వస్తున్నాయి? అందువల్ల ఇవన్నిటిని కూడా బాగా ఆలోచన చేసినటువంటి వారు ఈరోజు ఒక భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి మనం ఈ ఇష్యూస్ మీద దేశంలోకి వెళ్తే ఎలా ఉంటుందని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని జాతీయ పార్టీగా ముందుకొచ్చారు. అయితే జాతీయ పార్టీకి ముందుకొచ్చినటువంటి దాంట్లో నేను చెప్పినటువంటి ఈ ప్రధానమైన విషయాలే కాకుండా, నేను మొన్న నాగపూర్ వెళ్ళాను.
మహారాష్ట్రకి. నాగ్పూర్ వెళ్తే నాగ్పూర్లో ఈడ మన ఆదిలాబాద్ పక్కన ఉన్నటువంటి నాందేడ్లో మిగతా ప్రాంతాల్లో ప్రజల ఆలోచన ఏంటి అని అంటే, తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి పథకాలు చాలా బేషుగ్గా ఉన్నాయి, ఈ పథకాలు మా దగ్గర ఉంటే బాగుండే, మేము తెలంగాణ బార్డర్లో ఉండి కూడా ఈ పథకాలు మేము అందుకోలేకపోతున్నాం, ఒకే బార్డర్లో అటు పక్కన ఈ ఊరు ఉన్నోడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నోడు 3 పూటల ఆనందంగా భోంచేస్తున్నాడు, మేము మాత్రం నానా కష్టాలు పడుతున్నామని ఆవేదనతో కొనసాగుతూ ఉన్నారు. మీకు చిత్రపూర్లో ఉన్నటువంటి నాగ్పూర్లో ఉన్నటువంటి వారు డెలివరీ కోసం కరీంనగర్ రావడం, ఆదిలాబాద్ రావడం చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తారు మనకు. అక్కడ ఉన్నటువంటి మహిళలు డెలివరీ కోసం తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణలో డెలివరీ అయితే ఆ అమ్మాయికి కాస్త సాయం చేయటం, ఒక కేసీఆర్ గారి కిట్ అని చెప్పి అందజేయటం, మళ్ళీ అమ్మాయి ఉన్నటువంటి అడ్రస్లో అమ్మాయిని దించి రావటం, ఈ సౌకర్యాలన్నీ తెలంగాణలో ఉండటం వలన ప్రజలు, మహారాష్ట్రకు చెందినటువంటి ప్రజలు ఆకర్షితులు అవుతున్నమాట వాస్తవం. నేను మొన్న వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. దాదాపు నేను ఊహించినటువంటి సమావేశం అది. ఒక 6-7 వేల మంది ప్రజలు వచ్చారు ఆ మీటింగ్కి. అసలు నేను వెళ్ళింది ఎవరైనా ఎక్స్ఎమ్మెల్యేస్ ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుందామనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. అక్కడ వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేస్తే ఒక 6-7 వేల మంది వచ్చారు. అంటే మన పథకాల పట్ల బాగా ఆకర్షితులు అవుతున్నారు. కర్ణాటక కూడా అదే పరిస్థితి, శివమొగ్గ అదే పరిస్థితి. నాకు కొంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంటే ఈ విషయాల మీద మాట్లాడగలిగేటోళ్ళు, భారతదేశాన్ని కలిపి ఉంచడానికి ప్రయత్నాలు చేసేటోళ్ళు, ఈ దేశానికి అవసరమనే ప్రజల ఆలోచన కొనసాగుతున్నమాట వాస్తవం. మనం ఏ విధంగా ముందుకు పోతాం, అక్కడ ఏ విధంగా నిలబడుకుంటాం అనేది కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు భాష చాలా అవసరం. ఆ భాష పరిజ్ఞానం లేకపోతే వారి భాషలో సర్ది చెప్పగలగాలి, వారి భాషలో అక్కడ ఉన్న ఆవేదాన్ని చెప్పగలగాలి. అప్పుడే ప్రజలు మనకు కనెక్ట్ అవుతారు, లేకపోతే కనెక్ట్ కారు. నేను మొన్న చూశాను, నాతో వచ్చినటువంటి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జ్ పీపుల్స్, విద్యావంతులు నాతో వచ్చారు. బ్రహ్మాండమైనటువంటి తెలుగులో వాళ్ళు మాట్లాడితే అసలు సభల నుంచి ఏమాత్రం రెస్పాండ్ లేదు. నాకన్నా 3 వంతులు విద్యావంతులైనటువంటి వారు వచ్చి సభలో మాట్లాడితే రెస్పాన్స్ అనేది, అంటే స్పందన అనేది తక్కువ. అది నేను హిందీలో మాట్లాడాను, అసలు ఆశ్చర్యం, బయట నిలబడ్డ వాళ్ళందరూ కూడా లోపల వచ్చి కూర్చొని అసలు కంటిన్యూగా ఒక సప్పట్ల మొత్తం కొనసాగింది. మళ్ళీ నేను వేరే విషయాలు ఏం మాట్లాడలే. అంటే దీన్ని బట్టి నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే భాష చాలా అవసరం. భాష లేకపోతే వారికి అర్థం కాని దాంట్లో నువ్వు ఎంత గొప్పడవైతే ఏమి, జంగల్ మే మోర్ నాచే కోయి దేకే అన్న ఇదేకే అన్నట్టు దానివల్ల ప్రయోజనం లేదు. అందువల్ల అక్కడ భాష అనేది చాలా అవసరం. ప్రజలు స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పట్ల అని నాకు మాత్రం అర్థమైంది. అయితే టోటల్ మహారాష్ట్ర కాకపోవచ్చు, నేను పోయినటువంటి 3-4 ప్రాంతాల్లో విపరీతమైనటువంటి జనం బీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ పట్ల ఒక ప్రత్యేకమైన ఆకర్షణతో ఉన్నమాట, ఇది వాస్తవం. ఓకే, ఇప్పుడు సరే, కర్ణాటక మహారాష్ట్ర సంబంధించి అట్లా పెట్టే పార్టీకి సంబంధించి ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి చేరికలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మాట్లాడిన మేము ఈరోజు ఆంధ్రలో పోయి పార్టీ పెట్టడం ఎట్లా నెగ్గుతాము అనే సంశయాలు చాలా మందికి ఉన్నాయి. చాలా మంది మేధావులు ప్రశ్నించారు. నేను అభిప్రాయపడేది ఏంటంటే, మేము తెలంగాణ రాష్ట్రం అడిగింది మిమ్మల్ని పాడు చేయాలని కాదు, మేము బాగుపడాలని. మా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఉపయోగించగలిగే మేధావులు తెలంగాణలో ఉన్నారు కాబట్టి మాకు అవకాశం కల్పించండి, మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటామన్న మాట అడిగామే తప్ప మీరు పాడైపోండానో లేకపోతే మీరు అనేకమైనటువంటి వనరులన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎలాంటి నీటి వనరులు, ఎలక్ట్రిసిటీ వనరులు లేకుండా పాడుబడ్డ వేలాది కోట్ల ఎకరాలు ఉన్నటువంటి భూమి తెలంగాణ భూమి. ఈ తెలంగాణను మేము బాగు చేసుకుంటామన్న అభిప్రాయంతో మేము అన్నమాట వాస్తవం. దాంట్లో మిమ్మల్ని మేము కించపరచలే, మీ మీద మేము దాడులు చేయలే.
మాటల సందర్భంగా, రాజకీయ మాటల సందర్భంగా ఒక మాట అటు ఇటు తూలితే తూలినాడు ఉండొచ్చు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఎన్నడూ లేదు. ఈవెన్ మాతో పాటు ఉద్యోగం చేసినటువంటి నాయకులను కూడా మాతో ఎంత తిరిగినప్పుడు, మాతో మాట్లాడినప్పుడు మాట్లాడేమే కానీ ఎప్పుడు కూడా ఉద్యోగ సంఘ నాయకులను కానీ, కార్మిక సంఘ నాయకులను కానీ, ప్రజలను కానీ, వ్యాపారస్తులను కానీ ఎవరిని తూలినాడలేదు. మేము రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేశాం, ఆంధ్ర ప్రజానికాన్ని విజ్ఞప్తి చేశాం. మనకన్నా చిన్న రాష్ట్రాలు కూడా ఈ దేశంలో ఉన్నాయి, మనది మనం బాగు చేసుకుందాం, మీ పెట్టుబడులు మీ రాష్ట్రంలో పెట్టుకోండి, ఒకవేళ వ్యాపారం చేయాలనుకుంటే తెలంగాణలో చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ వనరుల వైపు, ఉద్యోగాల వైపు రావటం వలన మాకు నిరుద్యోగ సమస్య పెరుగుతుందని మేము చెప్పాం. సరే, కాలానుగుణంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒప్పుకోవడం, అటు ఆంధ్ర ప్రజానికం కూడా, రాజకీయ వ్యవస్థ ఒప్పుకోలేదు కానీ ఆంధ్ర ప్రజానికం మొదటి నుంచి తెలంగాణ వాళ్ళందరూ వాళ్ళు బాగుపడతామంటే వద్దనాల్సిన అవసరం లేదని ఆంధ్ర ప్రజానీకం మాతో ఉన్నారు. రాజకీయ వ్యవస్థ మాతో లేదు. ఆ రాజకీయ వ్యవస్థ ఏ వ్యవస్థ మాతో లేదు అని అంటే, వారి వ్యాపారాలు ఇక్కడ విస్తరించుకొని వారి పెట్టుబడులు ఇక్కడ పెట్టి వాటిని కాపాడుకోవడానికి చేసినటువంటి రాజకీయ వ్యవస్థ ఏదైతుందో, ఆ నాయకులు ఎవరైతుండ్రో వారు తెలంగాణ సపరేట్ ఒప్పుకోలేదు తప్ప ఆంధ్ర ప్రజానీకం కాదు. ఆ తదుపరి తెలంగాణ రాష్ట్రాన్ని చూసిన తర్వాత, మా పథకాలను చూసిన తర్వాత, ఆంధ్ర తెలంగాణ పరిపాలనను బేరీ చేసుకున్నటువంటి ఆంధ్ర ప్రజానీకం మా దగ్గర కూడా తెలంగాణ పార్టీ వస్తే బాగుండే, అసలు బీఆర్ఎస్ పెట్టక ముందే తెలంగాణ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి గుంటూరు, గుడివాడలో ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు కోరుకుంటున్నటువంటి క్రమంలో పోలవరం నిర్మాణం జరగకపోవడానికి కారణం, కాళేశ్వరం నిర్మాణం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ వర్క్లోకి వచ్చింది, కానీ పోలవరం ఈ రోజు కూడా కంప్లీట్ కావడం లేదు. కేసీఆర్ లాంటోడు ఒక గట్టోడు, మునగాడు, మొండోడు ఒకడు ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆంధ్ర ప్రజానీకం భావిస్తుంది. ఈ తరుణంలో, ఈ భావించే తరుణంలో ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పథకాల పట్ల ఆకర్షితులు అవుతున్నారు. మీరు రైతు బంధు స్కీమ్ తీసుకోండి. ఈ రైతు బంధు స్కీము ఆంధ్రలో అమలవుతే 90% మంది రైతులు భూమి మీద ఆధారపడినటువంటి వారు ఆంధ్ర ప్రజానీకం. మాకందరికి మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. కాబట్టి అది తెలంగాణ పేరుతో కాకుంటే మా దగ్గర పార్టీ వస్తే బాగుండే అని చెప్పి చాలా రోజుల నుంచి అక్కడ మా మేధోమదనం జరుగుతూ ఉంది. ఓకే, అందువల్ల ఇన్ని రోజుల నుంచి అక్కడి నుంచి నాయకులు వచ్చి జయం కాకపోవడానికి కారణం ఏంటంటే, మా పేరు తెలంగాణ రాష్ట్ర సమితి, పేరులోనే తెలంగాణ ఉండటంతో ఆంధ్ర ప్రజానీకం మొగ్గు చూపలేదు. ఓకే, లోపల మనసులో ఖచ్చితంగా ఇది వస్తే బాగుండని ఉంది, కానీ తెలంగాణ పేరు ఉండటం వలన ఎవరు ముందుకు రాలేదు. ఈ రోజు తెలంగాణ పోయి అది భారతీయ రాష్ట్ర సమితిగా మారింది కాబట్టి భారతదేశానికి ఇది ఒక రక్షణ సమితిగా పనికొస్తుంది, ఇది ఒక ఐడియల్ గవర్నమెంట్ గా తయారవుతుంది కేసీఆర్ ఆలోచనలతోటి అందరం కలిసి పనిచేస్తే అన్న ఉద్దేశంతో ఈరోజు ఆంధ్ర ప్రజానీకం కొంత మొగ్గు చూపుతున్న వాస్తవం. మీరు అన్నట్టు కొంత ఇబ్బంది, కొంత తీవ్రత మొదట్లో ఉంటుంది. మీకు ఆశ్చర్యం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా గెలిచారు. ఎందుకు గెలిచారు? మావాడు ఒకటి ఇక్కడ ఉండాలని చెప్పి అయితే ఆంధ్రులు భావించారు. అప్పుడు ఆయన కొట్టి గెలిపించుకున్నారు మా ఎమ్మెల్యే అన్న భావనతో. కానీ తెలంగాణ పరిపాలన చూసిన తర్వాత ఏ ఎమ్మెల్యే మనోడు అనుకున్నారు ఆ ఎమ్మెల్యేని టీఆర్ఎస్ లో కలిపారు. అంటే మొదట్లో మీరు అన్నట్టు కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ కాలానుగుణంగా భారత్ పేరుతో ఉన్నటువంటి మా పార్టీకి ఖచ్చితమైనటువంటి ప్రజాభిప్రాయన మద్దతు దొరుకుతుందని ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇటు మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మా చుట్టూ బార్డర్ మీద ఉన్నటువంటి తెలుగు మాట్లాడే ప్రజలు ఎవరైతే ఉన్నారో, పోయి అక్కడ బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా భారత రాష్ట్ర సమితి వస్తే, మనం పనిచేస్తే, మన తెలుగు మాట్లాడేటోడు ఒక ఎమ్మెల్యే అయితే మన బాధలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. మనం బతకడానికి వచ్చినాం కాబట్టి మనకు కొంత రక్షణగా ఉంటారు. ఆంధ్రులు ఎమ్మెల్యే ఉంటే మాకు రక్షణ ఉంటే ఎట్లా ఫీల్ అవుతున్నారో అట్లాగే ఇక్కడ బార్డర్ మీద ఉన్నటువంటి ప్రజలు కూడా కర్నూలు నుంచి మొదలు పెట్టుకుంటే అప్ టు కర్ణాటక బార్డర్ దాకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాకు తెలుగు మాట్లాడగలిగే వాళ్ళు నాయకత్వం వహిస్తే దేశంతో పాటు మేము కూడా బాగుంటామనే ఒక ఆలోచనతో ఉన్నమాట వాస్తవం. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇష్యూలో జనసేన పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకొని ఎమ్మటే అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది.
ఇంకా తెలంగాణకైతే రాష్ట్ర కమిటీ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అక్కడ వైసీపీని గట్టెక్కించడం కోసమే, జనసేన దెబ్బతీయడం కోసమే ఈ వాళ్ళను చేర్చుకున్నారని చెప్పేసి ఒక ఆరోపణ. ఇప్పుడు ఒకరు వచ్చి కలిసినప్పుడు రకరకాల ఆరోపణలు ఉంటాయి. అవి ఇప్పుడు కలిసిన వాళ్ళను అది ఆ ప్రశ్న అడిగితే బాగుంటుంది. కానీ ఇప్పుడు తెలంగాణ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించకుండా, తెలంగాణ అధ్యక్షుడిని ప్రకటించకుండా ప్రకటించిండ్రు అనటంలో కొంత అర్థం ఉన్నప్పటికీ, అవతల పార్టీ అవతల రాష్ట్రాల నుంచి వస్తున్నప్పుడు వారిని జారవిడ్చుకోకుండా వారిని పార్టీలో చేర్చుకొని విస్తరించుకోవటం అనేది ఈ పార్టీ లక్షణం. ఓకే. కాబట్టి ఏమైంది, అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళను కాదనకుండా ముందు వాళ్ళని జాయిన్ చేసుకున్నారు. అది జనసేన నుంచి వచ్చారా, ఇంకెక్కడి నుంచి వచ్చారా అనేది పరిగణలోకి తీసుకున్నట్టు నాకు కనబడలేదు. కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి వారిని జాయిన్ చేసుకోవడం వల్ల రేపొద్దున పార్టీ విస్తరించడానికి అవకాశం ఉంటుంది. రెండోది, మేము ఏదైతే పార్టీ విస్తరిస్తుందని బయట చెప్పుకోవటం జరుగుతుందో ఇది మాకు చూయించుకోవడానికి పనికొస్తుంది. ఇదిగా చూడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక నలుగురు వచ్చారు ముఖ్యమైన వాళ్ళు, ఇగో మహారాష్ట్ర నుంచి నలుగురు వచ్చారు, ఇగో ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చారు అని చెప్పుకోవడానికి, ఈ విస్తరణ చేసుకునే టైంలో చెప్పుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి జాయిన్ చేసుకోవడం జరిగి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అంటే వైసీపీని గట్టెక్కించడం కోసమే అని చెప్పేసి ఒక నడుస్తుంది. జగన్ కేసీఆర్ ఒకటే అని చెప్పేసి చెప్తున్నారు. వైసీపీని గట్టెక్కించాలి అనుకుంటే వైసీపీ చెల్లెలు తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టి కేసీఆర్ తిడుతుంది? ఇప్పుడు సిస్టర్ షర్మిలా గారు ప్రతిరోజు పథకాల మీదనే కదా ప్రశ్నిస్తున్నది. మరి ఒకవేళ జగన్ను కేసీఆర్తో కొమ్ముక్కయ్యాడు అని భావన ఉంటే ఈ 100% తిట్టేది ఒక 20-30 కాడ ఆగిపోతుంది కదా. 20-30 నుంచి 100 దాకా వచ్చింది కదా షర్మిలా గారు. మరి అదే క్రమంలో చూస్తాం మనం. అందువల్ల రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎవరితో కలుస్తాయో, ఎప్పుడు ఎవరు అనుబంధం పెంచుకుంటారో ఇది చెప్పలేనటువంటి విషయం. కాబట్టి ఎవరికి ఏ బంధాలన్నా ఉండొచ్చు, కానీ రాజకీయ పార్టీకి ఏ అనుబంధాలు, ఏ ప్రేమలు, ఏ వాత్సల్యాలు ఉండవు. ఓకే. ఇప్పుడు సరే, తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి అయిపోయింది. ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కన పెట్టి భరతమాతను ప్రతిష్ఠించే అవకాశాలు ఉన్నాయా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ప్రాంతంలో పెడతారు. తెలంగాణ అనేది ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రానికి తెలంగాణ తల్లి ఒక ఐకాన్ అన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఆ విగ్రహం అక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది. ఇప్పుడు భారత్ మాతాకి జై అని ఏవైతే చెప్తున్నామో భారత్ మాత గురించి, ఎస్, ఆమె విశ్వజనని మాత. ఖచ్చితంగా భారత్ మాతకు ఆ గౌరవం ఉంటుంది. ఆమె విగ్రహం ఎక్కడ అవసరం అనుకుంటే అవసరమైన స్థానంలో ప్రతిష్ఠిస్తారు. కానీ ఎక్కడ కానీ భారత్ మాతను కించపరచడమా, భారత్ మాత పెట్టకపోవడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆమె విశ్వజనని. ఖచ్చితంగా ఎన్నటికో ఒకనాడు ప్రపంచంలో ఖచ్చితంగా విశ్వజనని భారతదేశానికి ఒక తల్లి లాంటిది, ఈ భూమి ఒక తల్లి లాంటిదని చూపించడానికి ఏమాత్రం వెనుకడిగేసేది లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భారత్ మాతకు దేశంలో ఎంత గౌరవం ఉంటుందో ఆ గౌరవం ఆమెకి ఇస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ లో మీ పొజిషన్ ఏంటిది? ఇప్పుడు బీఆర్ఎస్ లో నా పొజిషన్ ఏందో నాకేం తెలియదు. పెద్దలు కేసీఆర్ గారు ఇప్పుడు జాతీయ నాయకుల, రాష్ట్ర నాయకుల, అది వారు పార్టీ చెప్పాలి, మన చేతిలో లేదు. మనం పార్టీ చెప్పినటువంటి వర్క్ అటెండ్ అయ్యాము. వారు ప్రస్తుతానికి నన్ను దేంట్లో ఉంచుతారు, దేంట్లో అనేది పార్టీ అధ్యక్షుడి నిర్ణయం. అంటే మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించినట్లుగా అట్లాంటిది ఏం లేదు. మహారాష్ట్ర బాధ్యతలు ఒకసారి మీటింగ్కి వెళ్ళరండి, వాళ్ళతో మాట్లాడరండి అన్నారు. సరే, వెళ్ళాను, మాట్లాడాను, రిపోర్ట్ చేశాను. వారి సమాచారం ఎప్పటికీ వాళ్ళతో టచ్ లో ఉండండి అన్నారు. అదే పని చేస్తున్నాం. నిన్ననే మన నాగపూర్ నుంచి, కామాటిపురం నుంచి వచ్చినటువంటి వారు మాట్లాడి వెళ్ళారు. నేను ఒక 5 వచ్చారు, వారు మాట్లాడి వెళ్ళారు. కేసీఆర్ గారితో అపాయింట్మెంట్ అంటే, నేనన్నా ముందు మీ యొక్క బయోడేటా, గతంలో ఎన్నిసార్లు పోటీ చేశారు, ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ వర్గాలను ప్రభావితం చేస్తారు, మీరు అన్నటువంటి విధానం ఏంటి, మీ బయోడేటా ఇవ్వండి. బయోడేటా తోటి నేను వారితో చర్చించిన తర్వాత మీకు నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను, మీరు కలవచ్చు అని చెప్పాను. వాళ్ళు అదే బయోడేటా తీసుకోవడానికి వెళ్ళారు. అది అంతే. నాకు ఏ బాధ్యతలు అయితే పార్టీ అధ్యక్షుడు అప్పచెప్పాడో ఆ బాధ్యతలు మాత్రం నేను కొనసాగిస్తున్నాను. దేంట్లో పని చేపిస్తారు ఏంది అనేది అది పార్టీ అధ్యక్షుడి నిర్ణయం. అంటే ఇప్పుడు మీ జాతీయ అధ్యక్షుడు ఎవరు? జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారే. పార్టీ నిర్మాణము, పార్టీ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అయితే జరుగుద్దో వారే
జాతీయ అధ్యక్షుడిగా ఉంటారు. ఓకే. లేదు ఆయన వద్దు ఇంకెవరన్నా యువకులను పెడదాం లేదా ఇంకోటి పెడదామని ఆయన అనుకుంటే దాన్ని బట్టి నిర్ణయం జరుగుతుంది. ఓకే. ఇప్పటికైతే బీఆర్ఎస్ కు వారే అధ్యక్షుడు అనే భావనతో మేము ఉన్నాం. సరే.